గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. నా దగ్గర చిన్న చిన్న ఫ్రాక్స్, అదేవిధంగా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఏంటి ఎవరైనా కిడ్నీ రెడీ చేయడానికి వచ్చామా అనుకుంటున్నారా? సో నిజంగా ఒక కిడ్నీ అయితే నేను చూపిస్తున్నాను. ఒకటి కాదు 4 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు కదా వీడి పేరు లూసీ అనమాట. ఈ లూసీ ఎంత క్యూట్గా రెడీ చేయించుకుంటో తెలుసా వాళ్ళ అమ్మతోటి. అండ్ లూసీతో పాటు దీనికి ఫ్రెండ్స్ ఇంకో 3 ఉన్నారు. ఈ పిల్లలను చూస్తుంటే వాళ్ళ ఇంట్లోని మహాలక్ష్మిలా తిరుగుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సాల్మన్ రాజు గారి ఇంటికి అయితే వచ్చేసాం. మొన్న ఎగ్జిబిషన్ లో ఈ పిల్లలు చేసిన హడావిడి చూస్తే వామ్మో, ఎలా అయినా సరే వీటిని స్టోరీ చేసి మీకు చూపించాలని అయితే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. రండి వీటి చేసే అల్లరిని, అదే విధంగా ఇవి ఎలా వైరల్ వరకు వస్తున్నాయి కూడా చూసేద్దాం. మీరు రెడీనా? ఓకే, విజువల్స్ లో చూసుంటారు. వీటి చేసే అల్లరి ఉంది అబ్బా, వామ్మో చుక్కలు చూపించేసే మా 5గురికి కూడాను. సో ఇంత అల్లరిని భరిస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే పెట్ పేరెంట్స్ కి ఎంత ఓపిక ఉండాలి. ఓపిక వచ్చేస్తుంది, ఎందుకంటే కల్మషం లేని మనుషులు కదా. అసలు పెట్ పేరెంట్స్ కి వీటితో ఉన్న అనుబంధం వేరు. వీటి గురించి, వీటి చేసే అల్లరి గురించి మాట్లాడేందుకు పెట్ పేరెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ మేడం. నమస్తే. హాయ్. నమస్తే. ఏంటి ఇన్ని పిల్లులు ఉన్నాయి కదా, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చూస్తుంటే ఇల్లంతా సందడిగా తిరిగేస్తున్నాయి. ఎవరికి ఇంట్రెస్ట్ స్పెషల్ గా వీటికి? స్పెషల్ గా మదర్ కి, నాకు. అవునా? అలా కాదు, పిల్లల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు? క్యాట్స్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ఎన్ని బాధలు ఉన్నా చూస్తూ కొంచెం అలాగా స్ట్రెస్ ఫీల్ గా కొంచెం ఓకే, ఎన్ని బాధలు ఉన్నా తగ్గిపోతాయి. సో అలా అంటే ఒకటి పెంచుకుంటారు, 2 మీకు బాగా ఇష్టమా? వీటిని ఇంత బాగా మేకప్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఎక్కడికైనా అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అయ్యాయంటే ఇవి ఇలా పరిగెట్టేస్తున్నాయి కదా. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వీటిని తయారు చేయడం? ఒక 2 years నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకున్న తర్వాత 1.5 year కి దీనికి క్రాసింగ్ చేయించాం. క్రాసింగ్ చేపిస్తే వీటికి ఒక 6 పుట్టాయి అన్నమాట. ఆ 6 ఈ క్యాట్స్. అవునా? మొత్తం 1 కాదు 2 కాదు 5 క్యాట్స్ ఉన్నాయి. వీటిని ఇంట్లోని అంటే బిజీ లైఫ్ గా మీరు కూడా మీ వర్క్ పని మీద వెళ్ళిపోతారు, సార్ వెళ్ళిపోతారు, మీ వర్క్ పని మీద మీరు వెళ్ళిపోతారు. వీటిని ఎవరు చూస్తారు కేర్ గా? అంటే ఒక 2 hours నాన్ స్టాప్ అయినా అవి ఉంటాయి అన్నమాట. ఇంట్లో ఉండిపోతాయి. అల్లరి చెయ్యవు. ఫుడ్, వాటర్, ఏసీ, కొంచెం ఫ్యాన్, వెంటిలేషన్ ఉంటే సరిపోతుంది. ఏసీ అవన్నీ వేసేసి. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఒక్కటి అంటే ఏదో ఓకే పర్వాలేదు, కానీ వాడికి నిద్ర వచ్చేస్తుంది. పాపం ఇందాక నుండి మేకప్ అవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా. వాడి నిద్ర టైం అంట, నిద్ర వచ్చేస్తున్నా మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా ఓపిక్గా ఉన్నాడు. ఓయ్ ఏంటి మాట్లాడవా నువ్వు? నిద్ర వచ్చేస్తుందా? వీటి నేమ్స్ ఏంటి? 5 names. ఇది లూసీ, మినీ, చోటు, ఇంకా 2 ఉన్నాయి లోపల ఉన్నాయి. ఓకే, స్నోయి, చిన్ను. అన్ని ఒకేలా ఉన్నాయి, గుర్తు ఎలా పడతారు? మాకు అలవాటు అయిపోయినాయి. ఫేస్ వాల్యూ, ఇంట్లో తిరిగే విధానం బట్టి మాకు అలవాటు అయిపోయింది. అంటారు కదా పిల్లులు పెంచుకుంటే అపశకునం, పిల్లులు ఎందుకు, కుక్కను పెంచుకోవచ్చు కదా, పిల్లుల వల్ల ప్రాబ్లం, వీటి హెయిర్ వల్ల ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ మాటలు వస్తుంటాయా? వస్తుంటాయి, మేము అవేవి వరి చేయదలుచుకోలేదు. మాకు ఇంట్లో ఒక మనుషుల్లాగే అన్నమాట.
కొంచెం హ్యాపీ చూసుకుంటామో అలాగే చూసుకుంటాం. ఇవి పిల్లలు కాదు, పిల్లలు మాత్రమే వీళ్ళకి, అర్థమవుతుంది కదా. ఏమో ఇవి చూసారా, అసలు మన దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండటం లేదు. ఎందుకంటే మనం ఇలా ఎంటర్ అయ్యేసరికి ఒకటి దివాన్ కిందకి పడుతుంది, ఒకటి చైర్ కిందకి, ఒకటి సిలిండర్ కింద. వామ్మో, ఇది వీటికైతే దాదాపు 3 to 4 hours పట్టింది అన్ని ఒక దగ్గర పట్టుకొని బెడ్ మీద పెట్టడానికి. వీళ్ళకి చాలా ఓపిక ఉండాలి అనుకుంటున్నాను నేనైతే. చాలా ఓపికగా కూడా కనిపిస్తున్నారు. సో ఏంటి హెల్త్ కి సంబంధించి వీటి ఫుడ్, అదే విధంగా వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? వీటి ఫుడ్ అయితే మేము పెట్టేసి ఫుల్ గా కొంచెం టాప్ నాచ్ లో ఉండేటట్టు రాయల్ కెనాన్ అయితే మేము పెడుతున్నాం. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారు. నార్మల్ గా అది వచ్చేసి కొంచెం హై ప్రైస్ లో మేము లోడ్ చేయకుండా మీ వీటికి హెల్దీగా ఉండాలి, వీళ్ళకి స్టామినా ఉండాలి, అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా వీళ్ళకి ఫేవరేజ్ గా ఉన్నా తట్టుకోగలుగుతాయి. రాయల్ కెనాన్ అనే ఫుడ్ అయితే మేము పెడుతున్నాం. అప్పుడప్పుడు వీటికి స్నాక్ టైప్ ట్రీట్స్ అని ఉంటాయి, ఆ ట్రీట్స్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. మీ ఓన్ ట్రీట్స్ అని స్నాక్ టైప్. మరి మీరు బయటకు వెళ్ళిపోతారు కదా వర్క్ పని మీద, అంటే అల్లరి చేస్తాయో వస్తామా అనేసి అని మనం తలుపు వేసే లోపు 4-5 దూరుకుతున్నాయి. ఇలాగా రెడీ అయ్యేటప్పుడు కొంచెం ఫీల్ అవుతాయి, తర్వాత అవే ఆడుకుంటాయి. వెళ్ళొద్దు అని పట్టుకుంటాయా చీర కుర్చీలో? అవునా, అమ్మని బయటికి వెళ్ళనివ్వరా? అన్నని అమ్మని బయటికి వెళ్ళనివ్వరా మీరు? సో దీనికి ఏంటి బాతింగ్, అవన్నీ స్పార్క్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ రిలయన్స్ మార్ట్ పక్కనే ఉన్న మార్షల్ పెట్ జోన్ మేము అయితే తీసుకెళ్తాం. దీనికైతే లగ్జరీ వాష్ అయితే చేపిస్తున్నాం మేము. మంత్ కి 1 or 2 times చేపిస్తున్నాం. ఓవరాల్ గా ఈ 5 pets కలిపి మెయింటెనెన్స్ నెలకి ఎంత అవుతుంది? ఒక 15,000 to 10,000 నుంచి 15,000 ఈజీగా అవుతుంది. చిన్న పిల్లల కన్నా వీటికి ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అది హెల్త్ ప్రాబ్లం వస్తే వాటికన్నా మనం ఎక్కువగా సఫర్ అవుతాం. సో కొంచెం ఎప్పుడు కేర్ గా చూసుకునేటట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి వాటి ఏం చేస్తున్నాయి బట్టి మనం బిహేవ్ చేయాలి. సైకాలజీ అర్థమైపోతుంది కదా మీకు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంటే అప్పుడప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మనం చెక్ చేసుకుంటుంటాం ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా. మరి ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తారు కదా, నువ్వు చేసే అల్లరిని చాలా ఇన్నోసెంట్ గా వాడు పడుకుంటుపోతున్నాడు, ఇది ఇంచి నన్ను వదిలేయండి అంటుంది, వీడించి ఈవిడెవరు నన్ను వచ్చి ఇలా పట్టుకుంటుంది అంటున్నాడు వీడు. చాలా మంది అయితే క్యాట్స్ అంటే ఒక అగ్రెషన్ గా ఫీల్ అవుతారు. మా దాంట్లో అయితే ఇవి చాలా సెన్సిటివ్ అన్నమాట. ఇవి ఉండడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.